కొనే దినంలో మనం ఉంటున్నాం. ఇక్కడ చూస్తామంటే 16వ వాక్యం చెప్తున్నాడు ఆయన, జనాల్ని చేర్చండి. జనాలు ఏం చేయాలంట? దేవుడు నాతో మాట్లాడిన మాట ఇవన్నీ. ఉపవాసం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఈ మాటలు ఇచ్చాడు. జనాల్ని ఏం చేయాలా? చేర్చాలి. ఎందుకు? సంఘముని పరిశుద్ధపడాలి. తర్వాత పెద్దవాళ్ళని కూడా దీంట్లో ప్రార్థనలో చేర్పాలి. పిల్లల్ని కూడా మీరు చేర్పాలి. పాలు తాగే పిల్లలు కూడా అంట. ఇటువంటి కార్యాలన్నీ ఇక్కడ దేవుడు చెప్తుంటే ఇంక 10 కూడా చెప్తున్నారు. చూస్తున్నాం, దేవుని ఆశ్చర్యులు, దేవుని పిల్లలు ఏం చేస్తుంటారు? బలిపీడానికి మందిరానికి మధ్యలో ఏం చేస్తున్నారు? వాళ్ళు వచ్చి కన్నీళ్లు కార్చి కన్నీళ్ళతో ఏడిచి ప్రార్థన చేస్తున్నారంట. ఇటువంటి కాలము ఇప్పుడు కావాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఇటువంటి కావాలి మనకి. కొనే కాలంలో మనం ఏం చేయాలి? స్వార్థ పని కానీ ప్రార్థన చేసుకుని ఎక్కడ మనం ఏదో చేసుకుంటే చాలా లేదు. దేవుడు చెప్తున్నది ఏమంటే ఈ పని చేయాలి. కొనే దినములో మనకి కడసి కదా, లాస్ట్ డేస్లో దేవుని పని మనం చేయాలంటే ఉపవాస ప్రార్థన, కన్నీళ్లు కార్చే ప్రార్థన దేవుడు చేయాలని మనం కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఇంకా ఒక వాక్యం చూసామంటే దీంట్లోనే 18వ వాక్యం చూడండి. ఏం చెప్పినాడు? దేశము ఇవన్నీ మనం చేసినామంటే దేవుడు ఏం చేస్తాడంట? చూడండి 18లో, అప్పుడు యెహోవా తన దేశముల కోసం రోషము గలై ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడు? అప్పుడు అని ఇక్కడ చెప్పింది. మనం ఎప్పుడైనా క్వశ్చన్ చేయాలా? ఎప్పుడు అంట? ఎప్పుడు మనము కన్నీరు కార్స్తామో, ఉపవాస ప్రార్థన చేస్తామో. 12లో చెప్పినాడు, మీ ఉపవాసంతో మాత్రం కాదు, కన్నీరుతో మాత్రం కాదు, మీరు ఏం చేయాలి? మీరు హృదయాన్ని చించి నా దగ్గర రావాలంటున్నాడు ఆయన. హృదయాలు ఈరోజు దేవునికి చించబడాలి. హల్లెలూయా. చించబడాలంటే ఏమర్థము? మన కన్ను ముందుగానే మన భార్య కానీ పిల్లలు కానీ ఒక రోడ్లోనే సడన్లీ ఒక యాక్సిడెంట్ అవుతుంది. కన్ను ముందుగా కాళ్ళు చేతులు ముక్కలు చచ్చిపోతారు అనుకోండి. మన హృదయం ఏమవుతుంది? రోధించాలి. హృదయం ఏమవుతుంది? అప్పుడు దాన్ని చూసేటప్పుడు వేదన చిన్నిగిపోతుందండి. అరుస్తాం మనం. ఎంత అరుస్తామంటే, చూసినారా చిన్న పిల్లలు ఏమో చచ్చిపోయినా చూస్తే వాళ్ళు కన్ను ముందు చచ్చిపోతుండే వాళ్ళు తీసుకొని వాళ్ళు అరుస్తారంటే అంత అరుస్తారండి. వాళ్ళ హృదయం ఎవరు ఎక్కడ ఏమన్నా చూడరు, వాళ్ళు రోధిస్తారు. వాళ్ళ హృదయాలు చిన్నిపోతుంది. ఎందుకంటే ఒక నాశనమవుతున్న ఒక పిల్లలు చూడలేము మనం. అలాగే ఇప్పుడు మన దేశం అనేది అటువంటి ఒక సందర్భంలో ఉంటున్నది. ఇప్పుడు మన దేశం ఎలాగుంది? ఇప్పుడు మన హృదయాన్ని చించాల్సిన సమయం ఇది. ఇవన్నీ చేసేటప్పుడు దేవుడు చెప్తున్నాడు, అప్పుడు యెహోవా తన దేశం కోసం రోషము కలిగి ఉంటాడంట. జనాల్ని చదివిస్తుంది. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషమును పూని ఆమేన్ తన జనుల ఎడల జాలి చేసుకొనెను. రోషము కలిగింది. తమిళ ఇలా చెప్పింది, అప్పుడు కర్తర్ దేశத்துக்காக వైరాగ్యం కొల్లువార్. దేవునికి వైరాగ్యం రావాలంటే నీలో నాలో కన్నీళ్లు కారబడాలి. దేశం జనాలు దేవునితో చేర్పాలి. మనం ఉపవాస ప్రార్థనని నియమించాలి. అప్పుడు దేవుడు రోషం కలుగుతాడంట. రోషం కలిగి దేశం కోసం కర్తర్ వైరాగ్యం కొండు తమ దేశத்துக்காக அவர் వైరాగ్యం కొలుగురారు. ఈ దేశాన్ని చూసి ఒక వైరాగ్యం దేవుడికి రావాలంటే మనం చేయాల్సిన పనులు ఎక్కువ ఉన్నదండి. అందుకే ఉపవాస ప్రార్థన మనము ఇక్కడ వచ్చినాం. హల్లెలూయా. సరే, ఉపవాస ప్రార్థనలో ఒక 2-3 కార్యాలు మీకు చెప్పేసి వెళ్ళిపోతాను నేను. ఇక్కడ చూస్తాము, 2:18లో కర్త దేశానికి వైరాగ్యం చేస్తున్నాడు. తర్వాత ఇంకో ఫస్ట్ మనం చూసామంటే దానియేలు గురించి మీరు చూసారంటే దానియేలు కూడా ఉపవాస ప్రార్థన చేస్తారు కదా. ఆ ఉపవాస ప్రార్థన మీరు రాసుకోండి, రెఫరెన్స్ కావాలి, నేను వెళ్ళిపోతా. దానియేలు వచ్చి 9:3 వాక్యం చూసామంటే దానియేలు వచ్చి ప్రార్థన చేస్తారు 9:3లో. తర్వాత 9:23లో కూడా ఉన్నారు. మళ్ళా దానియేలు ప్రార్థన చేసిన ద్వారా మనం చూసేది ఏమంటే బైబిల్లో చాలా మంచి ఉపవాసం ప్రార్థన చేసినారు. అది చేసేదానికి ప్రతిఫలం ఏమి? ఈ ప్రేయర్ కోసం మీకు చెప్తున్నాను. దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంట? ఆ దేశంలో వాళ్ళ బానిసతనాన్ని మార్చాడు. హల్లెలూయా. రెండో కార్యం ఏమంటే సింహము నోటిని దేవుడు కట్టినాడు. ఉపవాస ప్రేయర్. హల్లెలూయా. దానియేలు ఉపవాస ప్రార్థన
ఏమైంది? బానిసతనాన్ని మార్చేసింది అక్కడ. వీళ్ళు ఇశ్రాయేల్ దేశం అక్కడ వెళ్ళారు లేదా, అది మార్చింది. తర్వాత చూసామంటే సింహం అనే నోటిని దేవుడు సింగத்தின் వాయి కట్టపట్టదు, సింహం నోటిని దేవుడు కట్టుతున్నాడు. హల్లెలూయా. ఇంకోటి ఏమంటే బాబిలోను దేశంలో ఆ రాజు మారిపోతాడండి. హల్లెలూయా. ఆ రాజు ఏం చెప్తాడు? దానియేలు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు. ఆయన ఆరాధించే దేవుని అందరూ కూడా ఆరాధించాలి. ఎవరైనా దేవుణ్ణి ఆరాధించలేదంటే వాళ్ళ ఇంట్లో అంతా ఏం చేస్తాను? నేను కాల్ చేస్తాను. హల్లెలూయా. ఆ రాజులో మార్పు రావాలంటే ప్రార్థన. హల్లెలూయా. దానియేలు ఒక్కని ప్రార్థన ఆ బాబిలోను దేశాన్ని మార్చింది. బాబిలోను దేశం మారిపోయింది. హల్లెలూయా. ఈరోజు ఉపవాస ప్రార్థనకి అంత బలం ఉన్నది, అంత శక్తి ఉన్నది. ఆమేన్. ఎంత మీకు అర్థమే నాకు తెలీదు. మళ్ళా ఉపవాస ప్రార్థనలో నినివే పట్టణం చూడాలి. ఏం చేస్తారు? రోధించారు. యోనాకు చెప్తాడు దేవుడు, పో నువ్వు చెప్పు, దేశాన్ని నాశనం చేస్తాను. వెంటనే ఏమైతే ఆయన వెళ్తాడు, ఎక్కడ వెళ్ళి తిరిగి అక్కడ వస్తాడు అనుకోండి, వాళ్ళకి చెప్తాడు అక్కడ పోయి, ఇంకా 40 రోజులు అన్నీ అయిపోతుందంట, దయచేసి అందరూ కూడా మారు మనసు పొందండి. ఏమైంది అక్కడ? రాజు తన రాజ వస్త్రాన్ని ఏం చేశాడు? తీసాడు, సింహాసనం దిగినాడు, రాజస్వం తీసుకున్నాడు, గోడ పట్ట కట్టుకున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? బూదిలో నేల మీద కూర్చున్నాడు. ఆయన చెప్పాడు, అందరూ కూడా మీరేం చేయండి, మన దేశం అంతా ఇప్పుడు ఏం చేస్తాం? ప్రార్థిస్తాం. ఎందుకు ఉపవాసం ప్రార్థన చేస్తాం? ఎవరెవరు చేస్తామంట? దేశము, జనాలు, పిల్లలు, పెద్దవాళ్ళు, మనుషులు, మృగాలు కూడా, పశువులు కూడా 3 రోజులు నీళ్లు తాగకుండా, భోజనం తినకుండా దేవుని పక్క తిరిగినారంట. ఈ ఉపవాస ప్రార్థనకి దేవుడు చూడండి అట్లే మార్చేస్తాడండి. ఎప్పుడు మనం కన్నీళ్ళు ఇస్తామో, ఉపవాసించి ప్రార్థన దేవుని వెతుకుతామో, అప్పుడు దేశాన్ని దేవుడు నాశనం చేస్తాను అంటే ఆయన అలాగే మారిపోతాడండి. అయ్యో నా బిడ్డలంతా ఇంత జనాలు ఉన్నారు కదా, వీళ్ళ కోసం నేను పరిదపించనేనా, నన్ను వెతుకుతారు కదా, తగ్గించుకున్నారు కదా, వాళ్ళు బూడిదలో కుక్కున్నారే అనేసి దేవుడు ఏం చేస్తాడంటే తన మనసుని మార్చుకొని నినివే పట్టణాన్ని దేవుడు కాపాడినాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన నినివే పట్టణాన్ని నాశనం ఇంకా పట్టణాన్ని కాపాడింది. ఆమేన్. అందుకే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఇంకా ఒక కార్యం చేయాలి, నేను వెళ్ళిపోతాను త్వరగా. ఎస్తర్ కార్యం చూసామంటే